గతంలో 2019 నుంచి 24 మధ్యలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎలా ఉండేది అభివృద్ధి పదంలో? 19 వరకు 19 నుంచి 24 మధ్యలో పెద్ద డెవలప్ లేదండి. లేదు. డెవలప్ లేదంటే ఏమేమి ఇబ్బందులు పడ్డారు? రోడ్లు సరిగా లేవు, అన్నీ ఏం లేవు. మెయింటెనెన్స్ సరిగా లేదు. లేదు. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు గల్లా మాధవి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది, చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నారు, కనిపిస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు కనిపిస్తున్నారు, బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? కళ్ళకు కనిపించే ఏమేంటివి చెప్పండి. రోడ్స్ మెయిన్. ఓకే. రోడ్లు, డ్రైనేజీ, అదేగా ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులు. ఓకే, బాగున్నాయి, బాగానే ఉంది. అందుబాటులో ఉంటున్నారు అనే వార్త ఏమన్నా తెలుసా? ఎమ్మెల్యే గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు? ఉంటున్నారు. ఇంకా ఏమేమి తెలుసు ఎమ్మెల్యే గారి గురించి? ఎమ్మెల్యే గారిని మేము కలవలేదు, కానీ తెలుసు, ఏమేమి విషయాలు బాగా తెలుసు? చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. అంటే ఏమైనా ప్రమాదం వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా కాల్ వచ్చినా స్కూటీ వేసుకొని కూడా వెళ్ళిపోతారట, అవి తెలుసా మీకు? అది తెలియదు కానీ వర్క్ అయితే చేస్తున్నారు. మెయిన్ రోడ్స్ చూశారు కదా, అటు సైడ్ రోడ్లు, కాలువలు, కనెక్టివిటీ. మొన్న వర్షాలు పడినాయి కదా, అప్పుడు కూడా బాగా చేశారు. బాగా చేశారు. అన్ని చేశారు. తుఫాన్ వచ్చిన టైంలో. అవును, ప్రజలకి అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్నారు. ఎటు తప్పించుకొని అలాంటి ఏం కనిపించారా? బాగా చేస్తున్నారు. అదేం లేదు, అందుబాటులోనే ఉన్నారు. మరి చాలామంది రాజకీయాలు కొత్త, తనకు తెలియదు అన్న వాళ్ళకి సమాధానం ఏమని చెప్పచ్చు? రాజకీయాలు కొత్త పాత కాదు, యాక్టివిటీ ప్రజలకు ఏదో చేయాలని చేస్తున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన నెంబర్ 1. ఆయన ఆర్డర్ వేస్తే ఎవరైనా చేయాల్సిందే. సీఎం కరెక్ట్ అయితే ఇక్కడ ఎవరైనా చేయాల్సిందే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా చేయాల్సిందే. కొత్త అయిన సరే, రాజకీయం తెలియపోయిన సరే, మరి ఎలా చేస్తున్నారని దాంట్లో కొత్త పాత ఏముంది? పని చేయడానికి, ప్రజల కోసం పని చేయడానికి కొత్త పాత ఏం అవసరం లేదు. ప్రజాసేవే ముఖ్యం. అవును.